హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ రోజు అయితే దుబాయ్ మాల్లో ఉన్న ఆర్ట్ మ్యూజియంకి వెళ్తున్నాము. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి, చాలా చాలా బాగుంటుంది. మా ఆయన కూడా మీ అందరికీ హాయ్ చెప్పడానికి వచ్చారు. మేము అండ్ రాజేశ్వరి వాళ్ళు కలిసి వచ్చాము. సో తను కూడా అక్కడ వీడియో స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఇప్పుడైతే మనం పార్కింగ్ నుంచి దుబాయ్ మాల్ కి రీచ్ అయిపోయాము. సో అక్కడ ఉంది చూసారా, వే టు దుబాయ్ మాల్ అని. ఈ పక్కనే నాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. భలే యూనిక్ గా అనిపించింది. మొత్తం అన్ని కూడా కార్స్ థీమ్ లో పెట్టారు. చాలా బాగుంది. ఎప్పుడైనా వీలైతే వెళ్ళి మనం కూడా అక్కడ ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. ఇక్కడైతే మొత్తం సీ ఫుడ్ ఉంటుందంట, అందుకే వాళ్ళు అక్కడ ఒక పీతను కూడా పెట్టేశారు కదా. ఆల్రెడీ ఎవరైనా ఈ రెస్టారెంట్ విజిట్ చేసినట్టయితే అసలు ఫుడ్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేసేయండి. ఎవరికైనా కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అని ఉంటే ఈ థీమ్ లో ప్లాన్ చేయండి. భలే అనిపించింది నాకైతే. అలా అన్ని చూస్తూ నడుచుకుంటూ దుబాయ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ సైడ్ మొత్తం గ్లాసే ఉంది కదా, గ్లాస్ లో నుంచి బిల్డింగ్స్ అయితే భలే కనిపిస్తున్నాయి. రంజాన్ టైం కదా, దుబాయ్ మాల్ మొత్తం కూడా లైట్స్ అయితే పెట్టేశారు. నాకైతే భలే నచ్చేసాయి ఈ లైట్స్ అన్ని. అలా వెళ్తుంటే ఈ షాప్ అయితే చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న పిల్లలకైతే క్యూట్ క్యూట్ బట్టలు ఉన్నాయి. భలే క్యూట్ ఉన్నాయి కదా. నా చిన్నప్పుడు కూడా ఇలాంటి బట్టలు ఉంటే బాగుండు, మంచిగా వేసేసుకునేదాన్ని. దుబాయ్ మాల్ ఎప్పుడు వచ్చినా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే, ఎన్నిసార్లు వచ్చినా కూడా మనకు కరెక్ట్ గా ఏది ఎక్కడుందో గుర్తుండదు. చాలా పెద్ద మాల్ కదా, అందుకే అన్నయ్య అయితే వెళ్తున్నారు అసలు ఆర్ట్ మ్యూజియం ఎక్కడ ఉంటుందో కనుక్కోవడానికి. దగ్గరలోనే ఉన్నాం అనిపిస్తుంది కానీ ఎక్కడుందో కనిపించట్లేదు. ఇంకా వీళ్ళైతే చెప్పారు, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. హే, ఫైనలీ రీచ్ అయిపోయాము. ఈ పక్కనే ఉంది కానీ మాకు తెలియలేదు మాట. దూరం నుంచే కనిపించేస్తుంది. చాలా సార్లు దుబాయ్ మాల్ వచ్చినప్పుడు ఇది చూసి ఏంటా ఏంటా అనుకున్నాను. ఫైనల్ గా అయితే ఈ రోజు వెళ్ళిపోతున్నాము. తగ్గేదే లేదు, మొత్తం షూట్ చేసేద్దాము. బయట ఎంత అందంగా ఉందంటే లోపల ఇంకా వ్యూ అదిరిపోద్దేమో కదా. నేను వీడియోస్ తీసుకుంటుంటే అటు ఇటు జనాలు వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. టికెట్స్ తీసుకుంటున్నాము. టికెట్స్ అయితే పర్ పర్సన్ 149 AED అడల్ట్ కి. అదే మనకి లోపల టీ బార్ అని కూడా ఉంటుందన్నమాట. అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే 169 AED పడుతుంది. ఇండియా కన్వర్ట్ చేసుకుంటే ఇంచుమించు 3800 చేంజ్ పడుతుంది పర్ పర్సన్. టికెట్ ఇంత హై ఉంది కదా, అసలు లోపల ఏమేమి ఉంటాయి అని మీకైతే డౌట్ వచ్చే ఉంటుంది. వాటర్ ఇన్ఫినిటీ, స్టారీ బీచ్, ఫ్లవర్ రోజ్, ఓషన్, గార్డెన్ పెయింటింగ్స్ అండ్ గార్డెన్ లైఫ్ ఆఫ్ UAE, ఐస్ ఫారెస్ట్ లా చాలా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసేద్దాము. అసలు ఇంత ప్రైస్ కి వర్తా కాదా అన్నది కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి వెళ్ళగానే బీచ్ వచ్చింది. అసలు మీకు వీడియోలో తెలియట్లే గానీ డైరెక్ట్ గా వెళ్తే చాలా భయం వేస్తుంది. రాజేశ్వరి లోపలికి వెళ్ళి మళ్ళీ భయపడిపోయి బయటకు వస్తారు. అంటే మనకి అక్కడ ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది, ఏదో మన ముందే వాటర్ అంతా వచ్చేస్తున్నట్టు. నేను కూడా అటువైపు చూసి మాట్లాడలేకపోతున్నాను, ఇటువైపే చూస్తున్నాను. మా ఆయన వాటర్ లోకి వెళ్ళిపోతున్నారు. ఏమైంది? దుబాయ్లో సునామీ వచ్చేస్తుంది, వచ్చినాను మీ అందరూ కాపాడేయండి. ఇప్పుడైతే ఫ్లవర్ రోజు, అయ్య బాబోయ్ చూడగానే షాక్. అసలు అలా లోపలికి వెళ్ళగానే ఫ్రేగ్రెన్స్ వచ్చింది, మామూలుగా కాదు. అసలు నేను చెప్పేదైతే ఈ ప్లేస్ కి హైలీ రికమెండెడ్, తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అబ్బాయి రోజ్ ఫ్రేగ్రెన్స్ కి మాత్రం నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండిపోతే ఇంకంతకు మించి ఇంకేం కావాలి అనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఫొటోస్ వీడియోస్ అయితే రావు కానీ
చాలా బాగుంది, ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడే. ఇక్కడైతే ఒక పియానో ఉంది, ఒకసారి వెళ్ళి అటు ఇటు ఏదో ఒకటి నొక్కేద్దాము. నాకైతే రాదు, ఇంక కూర్చొని ఏదో పెద్ద సింగర్ లాగా అటు ఇటు ఊగిపోయి డాన్స్లు వేసేస్తున్నాను. నేను పాడుతున్నాను. నిజంగా పియానో వచ్చిన వాళ్ళు కూడా నా అంత ఓవర్ యాక్షన్ చేయరేమో కదా, నేను అంత ఓవర్ యాక్షన్ చేశాను. నిజంగా నవ్వుకొని ఉండుంటారు ఫుల్గా ఈ వీడియో చేసి. సారీ ఎవరైనా భయపడి ఉంటే నా పాట విని. ఇంకా ఇలా ఈ పక్కకు వచ్చినప్పటికీ మొత్తం స్క్రీన్ మీద ఇలా ఫ్లవర్ అయితే వస్తుంది, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. మనీ కోసం ఆలోచించకపోయినా మస్తు చాలా బాగుంది, చాలా నచ్చింది. నెక్స్ట్ వాటర్ ఫాల్ ఇన్ఫినిటీ ఏంటో చూసేద్దాము. మొత్తం ఇల్యూషన్ క్రియేట్ అయిపోయి ఏదో వాటర్ మొత్తం మన మీద పడిపోతున్నట్టు చాలా భయంగా అనిపించింది. మా ఆయన అయితే నన్ను తీసుకుని వెళ్ళి వాటర్ లో తోసేస్తున్నారు చూడండి. మా ఆయన చూడండి తోసేస్తున్నారు నన్ను వాటర్ లో, అక్కడ తోసి నెక్స్ట్ ఫారెస్ట్ లోకి వచ్చేసాము. దీని డ్రాగన్ అనాలో స్నేక్ అనాలో ఏమీ తెలీదు, ఇంకా ఫుల్ గా తిరిగేస్తుంది. నాకైతే ఫుల్ భయం వేసింది, ఇల్యూషన్ క్రియేట్ అయ్యి నా ఫేస్ మీదకి వస్తున్నట్టు అనిపించింది. అందుకే ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. ఇదంతా కూడా ఫిష్ అక్వేరియం. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకు ఒక డ్రాయింగ్ పేపర్, క్రేయాన్స్ ఉన్నాయి, మనం అయితే డ్రా చేయాలి అక్కడ ఉన్న ఫిషెస్ టైప్ లోనే. అలాని కాదు, మనకు నచ్చిన కలర్ కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి పెద్ద చేపని తీసుకొని వచ్చాను డ్రా చేసుకోవాలి. ఈ చేప పేరు, ఈ చేప ఉంటారంట. మీ చేప, వాళ్ళ చేప పేరు బంగారు తీగ, మా చేప పేరు కలర్ ఫిష్ అండి. మీ చేప పేరు ఏంటని మా ఆయన పొలస హాయ్ ఫ్రెండ్స్, మా డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇది మా ఆయన డ్రా చేశారు, ఇది నేను డ్రా చేశాను. నాది బాగున్నా సరిగ్గా చూపించట్లేదు కదా. మా ఆయన బాగా చేశారు ఫ్రెండ్స్, నాకు ఓపిక తక్కువ, అంత సహనం లేదు. మేము ఎవరు డ్రాయింగ్ చేస్తాము, మీరే చెప్పండి ఎవరు ఎక్కువ చదువుకున్నారు, ఎవరు తక్కువ చదువుకున్నారు. ఇది నేను వేసిన కళాఖండం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అక్కడ వాటర్ లో వస్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ పెడతాం, పెట్టు. ఇది పెట్టిన తర్వాత ఇక్కడ స్క్రీన్ Start కొట్టాలి. ఇంకోటి ఇక్కడ నా చేప కనపడింది కదా, ఇప్పుడు నా చేప వస్తుంది. ఇక్కడ బొమ్మ డిటెక్ట్ చేయలేకపోతున్నా చేపని, వచ్చింది Yes, good. ముళ్ళుల చేప. ఇప్పుడు ఇది స్క్రీన్ మీద వస్తుంది, ఎక్కడ ఉంది అదిగో ఇప్పుడు లైవ్ క్యాన్వాస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇందాకంతా ఓన్లీ ఫిషెసే కదా, ఇక్కడైతే చాలా యానిమల్స్ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దామని ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఇందాక ఫిష్ సరిగ్గా వేయలే కదా, అందుకని చెప్పి ఇక్కడ ఒక ఫ్లెమింగో అయితే తీసుకున్నాను. ఈసారి ఎలా అయినా మంచిగా డ్రా చేసేయాలి అని. ఇందాక నా డ్రాయింగ్ బాగాలేదన్నారు ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ డ్రాయింగ్ వేసుకున్నాను. ఎల్కేజీలో పడేశారని మళ్ళీ టెస్ట్ రాస్తుంది ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇప్పుడు మనం డ్రా చేసేసింది ఇక్కడ పెట్టాము, ఇక్కడ పెట్టి ఓకే కొట్టగానే ఇప్పుడు స్క్రీన్ లో అయితే వచ్చేస్తుంది. ఏ వావ్, క్యూట్ గా ఉంది కదా. ఇదేంటంటే ఇక్కడ 4 క్యాన్వాస్ లో వస్తుంది అన్నమాట. ఇందాక ఒక స్క్రీన్ మీద వచ్చింది కదా, ఇక్కడ అలా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి అలా 4 స్క్రీన్స్ మీద వస్తుంది అన్నమాట. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీని తర్వాత దీని పక్కన ఉన్న స్క్రీన్ కి అయితే మారుతుంది. ఇప్పుడు పక్కనే ఉన్న స్క్రీన్ మీదకైతే వచ్చేసింది. వాటర్ తాగుతుంది చూడండి, ఎంత చక్కగా తాగుతుందో.
అసలు వాటర్ తాగేటప్పుడు కూడా చూసారా? అదంతా బాడీలోకి వెళ్తున్నట్టుగా కూడా వస్తుంది. అసలు ఎవరికి ఇంత మంచి థాట్ వచ్చిందో గానీ రియల్‌గా గ్రేట్ కదా! ఎవరైనా చిన్న పిల్లలొస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్‌లోని. ఇప్పుడిక్కడ వాటర్ తాగేసిన తర్వాత అలా పక్కనే ఉన్న డెజర్ట్‌లోకెళ్ళిపోతుంది. నేను ఎక్కడొస్తదని వెతుక్కుంటున్నాను. ఇప్పుడిక్కడ కంప్లీట్‌గా వాటర్ తాగేగానే థర్డ్ స్క్రీన్‌లోకైతే వచ్చేసింది. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. డెజర్ట్లోకి వచ్చేసింది. మేము లోపడున్నప్పుడు బయట మొత్తం ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్‌లో మొత్తం స్క్రీన్సే ఉంటాయి. ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి. ఏంటా అని వెళ్తే మొత్తం స్క్రీన్స్‌లో ఒకవైపు సన్ను, మూను అన్నట్టుగా మొత్తం అన్నీ వచ్చేసాయి. మీరు ఈ ప్లేస్‌కి ఎవరైనా వెళ్ళినట్టయితే మాత్రం ఈ ప్లేస్‌లో ఒక 40 మినిట్స్ టైం కేటాయిస్తే మాత్రం ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది. డిఫరెంట్ పెయింటింగ్స్ ఇంకా అలా స్క్రీన్‌లో వస్తూనే ఉంటాయి. మనకి ఇల్యూషన్ క్రియేట్ అయిపోద్దన్నమాట. ఇంకా అందులోనే ఉన్నామా అన్నట్టు అనిపిస్తది. బాబోయ్! ఇది స్టార్ట్ అవ్వగానే అయితే నాకు కళ్ళు తిరిగేశాయి. నేనక్కడ నిల్చొనున్నాను గానీ, చుట్టూ ఇంక ఇవే వస్తున్నాయి గదా! అటు ఇటు ఊగిపోతున్నాను. మంచి ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడైతే ఇంకా ఫుల్‌గా క్యామెల్స్ అన్నీ వచ్చేసాయి. ఇది కూడా చాలా బావుంది. ఇప్పుడొచ్చిందైతే అసలు క్రేజీ ఉంది. గార్డెన్ లైఫ్ యూఏఈ. మొత్తం యూఏఈలో వర్షం పడిపోతే ఎలా ఉంటదా అన్నట్టు చినుకులు పడిపోతున్నాయి. నేను నిజంగా అక్కడేదో వర్షం పడిపోతుందన్నట్టు ఎళ్లి చేతులు పడుతున్నాను. ఈళ్ళిక్కడ చూడండి ఫ్యూచర్ మ్యూజియం ముందేమో మొత్తం మొక్కలొచ్చేసాయి. క్యామెలొచ్చి వాటర్ తాగుతున్నట్టు. బుర్జ్ ఖలీఫా దగ్గర రియల్ ఫౌంటైన్ అయితే పెట్టేశారు. మొత్తం మొక్కలొచ్చినట్టు. చాలా చేశారు కదా! వెంటనే పక్కన మనకి అట్లాంటిస్ కూడా కనిపిచ్చేస్తుంది. ఇంక అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. మనమేమి కార్‌ల్లో, బస్సుల్లో వెళ్ళక్కర్లేదు. హ్యాపీగా వచ్చేసి ఇలా వాక్ చేసుకొని అన్నీ చూసేయొచ్చు. దుబాయ్ ఫ్రేమ్ కూడా ఇక్కడే ఉన్నాది. ఇప్పుడు నెక్స్ట్ అయితే పెయింటింగ్స్ ఏశారు. ఇక్కడ మేము కూడా మంచిగా వీడియో అయితే తీసుకున్నాము. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. దుబాయ్ షా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసేయండి. ఇప్పుడైతే టీ బార్‌కొచ్చాము. స్టార్టింగ్ చెప్పాను కదా! టీ బార్‌కి మనం ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాలి అని. సో, ఆ అమౌంట్ పే చేసిన వాళ్ళకైతే ఇక్కడ ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఏంటో చూసేద్దురు గానీ నాతో పాటు పైకొచ్చేయండి. సో, ఇలా పైకెళ్ళగానే ఇక్కడైతే మనకి డిఫరెంట్ కాఫీస్, షేక్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి. నాకు చాలా వరకు పేర్లు కూడా తిరగట్లేదు. అందుకే ఇంక నేమ్స్ అయితే చెప్పలేదు. కేక్స్ అన్నీ అయితే వెరైటీగా ఉన్నాయి. నేనైతే ఆల్మండ్ షేక్ ఏదో ఉంటే అది తీసుకున్నాను. నానిగారు ఏదో కాఫీ తీసుకున్నారు. రాజేశ్వరి ఐస్ క్రీమ్ ఇంకా అన్నయ్య కూడాను ఆల్మండ్ షేకే తీసుకున్నారు. మనకి ఈ టేబుల్ అయితే అలో చేశారు. మనం ఈ టేబుల్ దగ్గరే కూర్చోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడే ఒక స్పెషల్ థింగ్ ఉన్నది. వీడియో చూసేయండి. ఈలోపు ఈవిడైతే మన ఆర్డర్ పట్టుకొని వచ్చేసారు. థ్యాంక్ యూ. మిల్క్ షేక్ ఆల్మండ్. ఇందాక చెప్పాను కదా! ఈ టేబుల్స్ మనకి అలో చేసిన దగ్గరే కూర్చోవాలి. వేరే టేబుల్స్ దగ్గర కూర్చోకూడదు అని. ఎందుకు అంటే ఇక్కడ ఒక మ్యాజిక్ ఉన్నది. వాళ్ళొక బార్‌కోడ్ ఇచ్చారు అక్కడున్న దాని మీద. ఆ బార్‌కోడ్ స్కాన్ చేస్తే మన టేబుల్‌కి ఎడ్జెస్‌లోని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసి మన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అక్కడ ఇచ్చాము అంటే ఈ టేబుల్ మీద మన నేమ్ అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడైతే నానిగారు, నేను అదే ట్రై చేస్తున్నాము. మాది కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల కాసేపయితే టైం పట్టింది. వస్తదా రాదా అని అయితే చూస్తున్నాము.
సో ఇందాక చెప్పాను కదా బార్‌కోడ్ అని. అది ఈ బార్‌కోడ్ అనమాట. అది ఎంటర్ చేసిన తర్వాత మనకు మొత్తం ఇలా వస్తుంది. అక్కడ మనకి టేబుల్ మీద కనపడుతుంది కదా ఒక కోడ్. ఆ కోడ్ అన్నది ఎంటర్ చేయాలన్నమాట. సో మేము ఆ కోడ్ కూడా ఎంటర్ చేసాము. మేము ఏ నేమ్ అయితే స్క్రీన్ మీద రావాలి అన్నది కూడా అక్కడ నెక్స్ట్ రాస్తాం మాట. నేనైతే నాని గారిది ఇంకా నా పేరు కలిపేసి చందూష అని రాసామన్నాను. సో మాదైతే ఇక్కడ వచ్చేసింది చూసారా? ఈ కప్పు కిందే చందూష అని చెప్పేసి నేమ్ వచ్చింది. భలే అనిపించింది ఎక్స్‌పీరియన్స్. ఇవేంటో గిన్నెల్లో అంబలి పోసి ఇచ్చినట్టు ఇచ్చేసారు. నాకైతే ఇలాంటివి అస్సలు నచ్చవు. బట్ సరేలే ఆల్మండ్ మిల్క్ కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. బట్ నాకైతే నిజంగా చెప్తున్నాను అస్సలు నచ్చలే. నాన్నగారికి ఇలాంటివైతే ఇష్టపడతారు గానీ నాకేంటో పెద్దగా ఇష్టం ఉండదు. అందులోని ఆల్మండ్స్ అన్నీ మాడిపోయినట్టుగా స్మెల్ వచ్చింది. అంతేలెండి కొంచెం హెల్తీగా ఉన్నవైతే ఎవరికీ నచ్చవు కదా! ఏమైందో నాకు అస్సలు నచ్చలేదు ఇంకా. అది తీసుకున్నట్టు వదిలేసాను. నాన్నగారిది ట్రై చేస్తాను అని కాఫీ ఇమ్మన్నాను. నాకు అది కూడా నచ్చలేదు. నాన్నగారు ఒక సీరియస్ లుక్ ఇచ్చారు. ఎక్కడికెళ్ళినా మారదు అని. ఏంటో నాకు అంత త్వరగా వేరేవి ట్రై చేయబుద్దయ్యదు. ట్రై చేసినా కూడా నచ్చదు. నేను అందుకే ఎక్కువగా కొత్తవి ట్రై చేస్తూ ఉండను. ఏదైతే నాకు తెలుసో అదే తింటాను, తాగుతాను. సో ఇప్పుడైతే ఇంకా ఎగ్జిట్ వస్తుంది. ఎగ్జిట్‌తో అయిపోయింది అనుకోకండి. బయటకెళ్ళిన తర్వాత కూడా గిఫ్ట్ షాప్ ఉంది. అండ్ గిఫ్ట్ షాప్‌లో కూడా ఒక స్పెషల్ థింగ్ ఉన్నది. అది కూడా చూపిచ్చేస్తాను. నాన్నగారికైతే ప్లేస్ నచ్చిందంట. స్టార్టింగ్ చెప్పాను కదా! అసలు ఈ ప్లేస్ వర్తా కాదా అని. మనం వీడియోస్, ఫోటోస్ ఇవి తీసుకోవాలి అనుకొని వెళ్తే మాత్రం అంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళొద్దు. అంత ఫోటోస్, వీడియోస్ అయితే రావు. బట్ మనం మాత్రం మంచిగా డిఫరెంట్ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. ఇప్పుడైతే గిఫ్ట్‌ల షాప్‌కొచ్చాము. ఇక్కడ ఒక్కొక్కటి రేట్లు చూసి భయమేసింది. నేను నార్మల్‌గానే అంత ఎక్కువ రేట్లు పెట్టి ఏమీ కొనను. అలాంటిది ఇక్కడ రేట్లు చూడగానే చాలా భయమేసింది. ఇదేదో 960 ఏఈడీ ఉందంట. ఇది అసలైన రేట్ అంటే 5,000 దిరాములు ఉన్నది. అంటే మన ఇంటికి కన్వర్ట్ చేసుకుంటే 1,20,000 వరకు ఉన్నది. ఎవరైనా కొనేసి నాకు గిఫ్ట్ ఇచ్చేయండి ఇది. ఇల్లి గోను సంచి బ్యాగులు అయితే ₹1000 ఉన్నాయి. Second is, Tell me again. you have to subscribe to our Instagram channel. Okay. The second point is your account must be public for a few minutes because if it's private, it's not go there. And when you will post your photo on your Instagram page, you have to hashtag exactly our imaging device. And then your photo comes here, and then you are able, for example, to choose the designs. And then you can print your photo. This is the only item which is will get this name of our imaging device. Okay. If you like it, you We have a can public channel. She is influencer. if you like it, you are able to do. You can just try once, and you can make a some short stories for yourself, so it's gonna be much good experience for you. I'll tag. Please. రాజేశ్వరి వాళ్ళైతే వెళ్ళి పిల్లో కొనుక్కున్నారు. 180 ఏమో అయినట్టుంది. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. తన ఛానెల్‌లో చెప్తారు. ఒకసారి మీరు అందులోని చూడండి. నాకైతే కరెక్ట్‌గా రేట్ ఎంత అన్నదైతే గుర్తులేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ స్క్రీన్ మనము ఈ ఆర్ట్ మ్యూజియంకి వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకుంటాం కదా! అవి మన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే పబ్లిక్ అకౌంట్ ఉండాలి మనది. అందులో పోస్ట్ చేసి వీళ్ళని ట్యాగ్ చేస్తే ఇక్కడ ఆ ఫొటోస్ అన్నవి మనం ప్రింట్ తీసుకోవచ్చు మాట. సో అందుకని చెప్పేసి మేము కూడా పోస్ట్ చేసాము. మా వాళ్ళకి మరీ తెలివితేటలు ఎక్కువ కదా! బయట వేరే దగ్గర తీసుకున్న ఫోటోలు కూడా పోస్ట్ చేసేసారు. నేను పోస్ట్ చేసినవైతే కనపడలేదు. ట్యాగ్ కొంచెం రాంగ్ పెట్టేశాను. మళ్ళీ చేంజెస్ చేసిన తర్వాత అయితే చాలా సేపటి తర్వాత నా ఫోటోస్ కూడా వచ్చాయి. ఎప్పుడొస్తాయి అని చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా అలా వేరే వాళ్ళ ఫోటోస్ కూడా ఉంటే చూస్తున్నాను. ఇంకా అది అలా రిఫ్రెష్ చేసినప్పటికి నెమ్మదిగా నా ఫోటోస్ వచ్చాయి. ఇంకా నా ఫోటోస్ కూడా ప్రింట్ తీసుకున్నామాట. నేను ఒక 5 6 ఫోటోస్ పోస్ట్ చేసినట్టున్నాను. అందులో మంచిగా అనిపించినవి ప్రింట్ తీసుకున్నాము. ఎవరైనా ఆల్రెడీ ఈ ఆర్ట్ మ్యూజియంకి వెళ్ళినట్టయితే కామెంట్ చేసేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దుబాయ్లో ఇలాంటి మంచి ప్లేసెస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ప్రతి సోమవారము, శుక్రవారము మన ఛానల్లో వచ్చేస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.